ఈ RC16 మూవీని బుచ్చుబాబు ఎందుకు తీస్తున్నాడు, ఎలా తీస్తున్నాడు, ఏంది దీంట్లో కథ, దీని చరిత్ర ఏంది, దీని స్టోరీ ఏంది అన్నీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు బుచ్చుబాబు అన్న ఎవడికి ఇచ్చినాడో కానీ ఆ ఎక్స్ అకౌంట్, అదే ట్విట్టర్ అకౌంట్, వాడు అమ్మాయి జీవితం రోజుకు ఒక ఫోటో పెట్టి చంపుతున్నాడు అన్న. దాంట్లో అప్డేట్ మీద అప్డేట్ పెట్టి చంపుతున్నాడు. దాంట్లో ప్రతిరోజు ఒక అప్డేట్ అయితే వస్తుంది. దాంట్లో ఒక్కొక్క రోజు షూటింగ్ ఫోటో పెడతాడు, ఒక్కొక్క రోజు జిమ్లో ఫోటో పెడతారు, ఒక్కొక్క రోజు బుచ్చుబాబు గారు ఎవరిని కలుస్తున్నాడో పెడతాడు, ఒక్కొక్క రోజు ఇంకా ఏఆర్ రెహమాన్ గారిది పెడతాడు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ పెడతాడు. అందరిది ఒక్కరిది కాదన్న. ఆ ట్విట్టర్ ఛానల్ని ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని RC16ని లేపుతున్నాడు. బుచ్చుబాబు అన్న ఎవడికి ఇచ్చినాడో తెలియదు కానీ అది అదర కూడా వేస్తున్నాడు వాడైతే. ఇంకా ఈ మూవీ అప్డేట్ గురించి వచ్చేస్తే బుచ్చుబాబు అన్న ఈ మూవీని శరవేగంగా చేస్తున్నాడు అన్న. ఇప్పటికి 3 షెడ్యూల్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఉండేది ఒక 2-3 షెడ్యూల్లే. ఎంత వేగంగా తీస్తున్నాడంటే ఈ 2025లోనే ఈ మూవీ అయితే మనం చూసేయచ్చు. అంత బాగా అంత ఫాస్ట్గా తీస్తున్నాడు బుచ్చుబాబు అయితే. ఇంకా మన రామ్ చరణ్ అన్న గురించి మాట్లాడుకుంటే రామ్ చరణ్ అన్న భయంకరంగా కష్టపడుతున్నాడు దీనికోసం. రామ్ చరణ్ అన్నకి లాస్ట్ వీక్ 3 days ఫీవర్ ఉన్నా కూడా షూటింగ్కి వెళ్ళకుండా ఉండట్లేదంట. అంత ఇదిగా కష్టపడతాడు ఈ మూవీ కోసము. నేనైతే 666, ఇంకా రంగస్థలము, మగధీర ఇలాంటి సినిమాల కోసం ఆయన అంత కష్టపడడం విన్నాను. ఇప్పుడు ఈ RC16 కోసం అయితే అంత కష్టపడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ సినిమాకి అయితే టైటిల్ని పెద్ది అనే టైటిల్ని అయితే బుచ్చుబాబు గారు టైటిల్ పెడదాం అనుకున్నారంట. కాకపోతే దీని వర్కింగ్ టైటిల్ వచ్చేసరికి సూపర్ క్రికెట్ అంట. సూపర్ క్రికెట్ అంటే ఇంకా ఇది క్రికెట్ మీదే ఉండబోతుంది అనేది మనకు తెలుస్తుంది. రత్వేల్ గారు ఒక పోస్ట్ పెట్టి సూపర్ క్రికెట్ అనేసి భయంకరంగా వైరల్ అయిపోయింది అది. ఆ పోస్ట్ అయితే అదే సినిమాటోగ్రాఫర్ రత్నాయల్ గారు. ఇంకా ఈ మూవీ మ్యాక్సిమం October 16th అయితే మన ముందుకు తెచ్చేదానికి బుచ్చుబాబు గారు విధాలా ప్రయత్నిస్తున్నారంట. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా తీస్తారు ఆయన మూవీ. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పా, బుచ్చుబాబు గారు అనుకున్నట్టు తీస్తాడు, అదరు కూడా వేస్తాడు. ఇంకా ఎంత ఫాస్ట్గా తీస్తాడంటే ఆయనకి మైండ్లో మూవీ ఎలా ఉందో దాన్ని అంత ఫాస్ట్గా తీసేసి అంత ఫాస్ట్గా ప్రీ ప్రొడక్షన్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాడు ఆయన. ఇంకా ఈ మూవీ కోసం 4 సంవత్సరాలు దొరికిందన్న బుచ్చుబాబు అన్నక. 4 సంవత్సరాల్లో ఆ స్టోరీని ఎట్టా రాసుకున్నాడంటే ఇది పాన్ ఇండియన్ స్టోరీ కాదు, పాన్ వరల్డ్ స్టోరీ అనేసి ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పినాడు. అంత ఇదిగా రాసుకొని అంత బాగా డెవలప్ చేసుకున్నాడంట ఈ స్టోరీని. ఈ స్టోరీ అయితే మనకి మామూలుగా ఉన్నదంట. ఈ గేమ్ చేంజర్తో డిసప్పాయింట్ అయిన రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాతో పండగ చేసుకోవచ్చు. అంత ఇదిగా రాసినాడంట స్టోరీ అయితే. ఇంకా బుచ్చుబాబు అన్న సినిమా తీసే విధానం గురించి మాట్లాడుకుంటే ఇంకా చెప్పాల్సిన మళ్ళీ మనము ఉప్పిన సినిమా చూసాము. ఒకే సినిమా ఆయన తీసింది. అయితే ఆ ఉప్పిన సినిమాని ఎంత ఇదిగా తీసినాడంటే అంత ఇదిగా తీసినాడు. ఆ సినిమాలో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. ఎంత ఎమోషన్ కావాలి, ఎంత డ్రామా కావాలి, ఎంత ఫైట్స్ కావాలి, ఎంత సీన్ కావాలి, ఏ సీన్కి ఎంత డ్యూరేషన్ ఉండాలి, ఇంకా ఏ యాక్టర్ని ఎలా వాడుకోవాలి, ఎన్ని ఎమోషన్స్ని ఎలా చూపించాలి అన్నీ చూపించేయాడు దాంట్లో. ఇంకా దీంట్లో దానికి డబల్ త్రిబుల్ చూపిపోతాడేమో నాకు అనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా బుచ్చుబాబు అన్నది వేస్తూ ఉంటే సినిమా మన రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అయితే ఇంకా మాటలు లేవు వాళ్ళకి. అంత ఇదిగా ఉన్నారు. RC16 కోసం అంత ఇదిగా వెయిట్ చేస్తున్నారు. సినిమా కాస్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి పెద్దగా కాస్ట్ తెలియదు. జగపతి బాబు గారు విలను, అది తెలిసిన విషయమే. ఇంకా జాన్వీ కపూర్ గారు హీరోయిన్, అది తెలిసిన విషయమే. ఇంకా మన రామ్ చరణ్ గారు, బుచ్చుబాబు గారు డైరెక్టరు. ఇంకా క్రికెట్ అంటే మన ఇండియన్స్కి ఒక ఎమోషను. అది ఒక స్పోర్ట్ లాగా చూడరు మన వాళ్ళు, ఒక ఎమోషను. అమ్మ జీవితం క్రికెట్ వస్తున్నదంటే టీవీల ముందు నుంచి కదలరు. మా సరౌండింగ్స్లోనే మ్యాచ్ వస్తున్నదంటే క్రికెట్ మ్యాచ్, ఇంకా IPL వచ్చిందంటే ఇంకా దానికి మించి టీవీల ముందు నుంచి కదలరు. అమ్మ జీవితం అదేదో కొంపలు మునిగిపోయినట్టు అంత ఇదిగా ఉన్నారు క్రికెట్ ఫ్యాన్స్ అయితే. ఇది ఇంకా క్రికెట్ మీద వచ్చే స్టోరీ అంట. ఇంతకుముందు వచ్చిన స్పోర్ట్స్ డ్రామాలు ఎంత హిట్ అయినాయో అది నాకు విజయ్ దళపతి గారిది అయితే భయంకరమైన ఇష్టం. విజిల్ మూవీ బిగిల్ ఫుట్బాల్ మీద వచ్చింది, అది ఇది క్రికెట్ మీద వచ్చేదంట. క్రికెట్ అంటే ఒక ఎమోషను. ఇంకా మన
తెలుగు వాళ్ళే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ప్యాన్ ఇండియన్ సినిమాగా ఇది భయంకరంగా కలెక్షన్ ఓడిపోతున్నది. అన్ని రికార్డులు తిరగలా చేస్తుంది. ఒక పుష్ప కాదు, ఒక బాహుబలి కాదు, ఒక RRR కాదు, ఒక దంగల్ కాదు, అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది అనేసి నా కాన్ఫిడెన్స్. ఇంకా బుచ్చిబాబు గారి మీద దానికి మించి కాన్ఫిడెన్స్ ఉన్నది నాకు. రామ్ చరణ్ గారి క్యాపబిలిటీ మీద అంతకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నది. అది మీకు కూడా తెలుసు. దీంట్లో ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు సినిమాను ఒప్పుకోవాలంటే ఆయనకి స్టోరీ అంత నచ్చాలంట. బుచ్చిబాబు గారితో ఒక మాట అన్నారంట ఆయన. అది ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు గారే చెప్పినారు. ఏం మాట అదే, నువ్వు ఎంత బిజీగా ఉన్ని నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఈ సినిమాకి నేను మ్యూజిక్ చేస్తా ఉన్నాడంట. ఎట్టుంటే ఇంక ఈ సినిమా కోసం వెయిట్ చేయకుండా ఉంటారా? ఇంకా మన ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్. రామ్ చరణ్ అన్న బర్త్డే March 27 రామ్ చరణ్ అన్న బర్త్డే. ఆ రోజు ఈ మూవీ యొక్క టైటిల్, ఇంకొక ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అన్నీ వదిలేదానికి బుచ్చిబాబు అన్న అయితే రెడీ చేస్తున్నాడంట. ఇంకా దీంతో మనం ఈ మూవీ టైటిల్ మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా రామ్ చరణ్ అన్న లుక్ మీద క్లారిటీ వచ్చేది. రామ్ చరణ్ లుక్ మీద నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇంకా మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి కూడా అదే ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక RRR లాంటి బాడీ, ఇంకా ఇదేందే రంగస్థలం లాంటి లుక్. ఇది ఒక పీరియాడిక్ స్టోరీ కదా, కొంచెం పాతకాలంలో జరిగే స్టోరీ కదా, కాబట్టి రంగస్థలం లాంటి లుక్కే ఫిక్స్ అయిపోండి. ఇంకా RRR లాంటి బాడీ, మాస్టర్ లాంటి బాడీ. ఈ బాడీతో ఆ లుక్లో రామ్ చరణ్ అన్న లుక్ ఎట్లా ఉంటుందో మీరే ఊహించుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి RC16 మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో పక్కాగా వెయిట్ చేయండి. దీని అమ్మ జీవితం చరిత్రలు తిరగరా చేస్తుంది ఈ సినిమా. ఇంకా మీలో ఎంతమందికి RC16 ఇష్టమో, లేదా బుచ్చిబాబు గారు ఇష్టమో, రామ్ చరణ్ గారు ఇష్టం, నాకు కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. నేను తెలుసుకుంటా. నా వీడియో ఎంతమంది చూస్తున్నారో దాంట్లో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నేను చూసుకుంటా. నాకు తెలుసుకోవాలన్నది. ఇంకా మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో వీడియో కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటున్నా వీడియో ఎంతవరకు వెళ్తున్నదో. వాడమ్మ జీవితం సినిమా ఎట్ట వస్తుందో ఏమో తెలియదు, కానీ సినిమా రాకముందే యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ RC16 గురించి అప్డేట్లు. యూట్యూబర్ చూడు RC16. దీనికి పెద్ద టైటిల్ పెడతారా అంటే అది లేదు. పెద్ద టైటిల్ అయితే అనుకోవట్లేదంట. ఇంక ఇది క్రికెట్ మీద వచ్చేది కాబట్టి క్రికెట్కి సంబంధించిన టైటిలే పెట్టబోతారో. ఏ టైటిల్ పెడతాడో ఏమో. March 27 రామ్ చరణ్ అన్న బర్త్డే రోజు చూద్దాం మనం. ఇంకా మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీ సాయి కుమార్. నా వీడియో మీకు నచ్చుంటే, లేదా నేను ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అన్ని అప్డేట్స్ మీ ముందరకు తీసుకొస్తూనే ఉంటాను. రామ్ చరణ్ ఫ్యాన్స్ దమ్మెంట ఈ వీడియోతో చూపిద్దాం. ఈ వీడియోని గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఈ వీడియోతో రామ్ చరణ్ ఫ్యాన్స్ దమ్మెంటో మనం ఇప్పుడు ఈ వీడియోతో చూపిద్దాం ఫ్రెండ్స్ యూట్యూబ్కి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంతే. బాయ్.